అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగా హెడ్లైన్. యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నారు దొంగతనాలు, బుల్లెట్ బండ్లు ఎత్తుకొస్తున్నారు బీటెక్ పోరలు, కడుపులున్నాయి 300కు మీదనే రాళ్ళు, ఆపరేషన్ చేసి తీసిర్రు డాక్టర్లు, పామును మెడలేసుకొనేసిండు చిటికెలు, తాగిన మత్తుల పడ్డాయి బగ్గనే కాట్లు, గుంతల పడిపోయిండు ఫోటోకు ఫోజిచ్చి, ఒట్టొట్టిగా ఇజ్జత్ తీసుకున్నాడు ఈడికొచ్చి, సినిమా డైలాగులు చెప్తే తప్ప, ఏడన్న ధైర్యమా రాడన్న నమ్మకమా, వార్త పట్టుకరా అని దోల్తే ఇది వారి దాకా జాడలేడు మన రాజేష్. మరి ఏడున్నాడో కదా అసలు. అన్నా వాళ్ళు ఎట్లా నన్న చేసి మంచి రీల్ చేయాలి, మస్తు ఫేమస్ కావాలి, వీడియో తీయన్న రెడీ మంచిగా తీయన్నావు. మళ్ళీ ఏదో కథలు పడుతుండన్నట్టు. ఏడన్న ధైర్యమా రాడన్న నమ్మకమా, ఇది కాదన్నా ఇంకోటి చేద్దాం. నా అనుకున్న వాళ్ళు ఇక్కడుంటారు, ఇది కూడా కాదు. నాకు ఎమోషన్స్ ఉండవు, అన్ని లూజ్ మోషన్సే. వార్త దేరా అంటే ఏందో ఫోన్ పట్టుకొని డైలాగ్ చెప్తున్నావేంది? రీల్స్ చేస్తున్నా, కొద్దిసేపు నువ్వు ఉంటావా? నువ్వు తీయన్నా. నువ్వెంత చేసినా వచ్చేది 100 వ్యూసే గానీ పోయి వార్త దేప ముందుగల. చూడు, ఒకవైపే చూడు, ఇంకో వైపు చూడాలనుకోకు. ఎందుకు? మేకప్ వేసుకోలేదా చక్కగా? చూసిన కాడికి చాలు గానీ సెంటర్ లో పోయి వార్త దేప ముందు. సెంటర్ అయినా, స్టేట్ అయినా, పొజిషన్ అయినా, అపోజిషన్ అయినా, పవర్ అయినా, పొగరైనా, నేను దిగనంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్స్. చిన్నప్పుడు హిస్టరీలో పాస్ కాలే గానీ హిస్టరీ రిపీట్స్ అట నీ మోకానికి. వార్త తెచ్చేది ఉన్నదా లేదా ఇయ్యాల? గిట్లనే డైలాగులు దంచుకుంటా కూసుంటావా? ఏ పాయింట్? టీ పాయింటా, కర్రీ పాయింటా? అరే ఏందబ్బా అన్నిటికి అడ్డం పడుతున్నావు? నన్ను రీల్స్ చేసుకొనియవా? నేను అడ్డం పడేది నీ మంచికి. చెప్పేది నీ ఆ డైలాగ్ లాప్ ముందుగల. జింక ముందు పోదు, సింహం ముందు కాదు. నువ్వే పెద్ద డ్రై ఫ్రూట్ కానివి, నీ ముందే ఊదాలి ఇక ఫ్లూటు. అరే మర్యాదగా పోయి వార్త తెస్తావా తేవా? నేను చేసే పని నాకు ఎదుటోడు చెప్తే నాకు ఎక్కడో కాలుద్ది. కాల్తే ఆయింట్మెంట్ రాసుకుందు గాని తిక్క రేపకుండా వార్త అయితే రేప ముందు. నీకు తిక్క రేగాలేమో, నాకు 24 hours ఆన్ లో ఉంటుంది. ఏహే ఆపు, నేను చెప్పేది వినవా? లైఫ్ లో కొన్ని వినకూడదు, చూడకూడదు అని ఫిక్స్ అవుతా. పొరపాటున అవి నా కంటికి కనిపించిన, నా చెవికి వినిపించిన టెంపర్ లేచొద్దే. టెంపర్ లేస్తుందో పడుకుంటుందో గాని నువ్వు పోయి స్టేషన్ లో కూర్చునేటట్టు చేసుకోకు. స్టేషన్ ఏంది? సినిమా డైలాగులు వాడితే అరెస్ట్ చేస్తురట. ఏంది నువ్వు అనేది? సినిమా డైలాగులను పోస్టర్లుగా పెట్టినందుకు ఏపీలో టీడీపీ వాళ్ళు 2 రిమాండ్ కు పంపిరు. తెలియదా నీకు? అవునా? అదే కదా మరి. అసలు సినిమా డైలాగులు పోస్టర్లుగా పెడితే అంత కష్టం అనిపించినప్పుడు చక్కగా సెన్సార్ బోర్డు వాళ్ళు ఆ డైలాగులకు పర్మిషన్ ఇవ్వకుండా చేయొచ్చు కదా. అయినా డైలాగులు బాగుంటే మామూలుగా పబ్లిక్ నీ లెక్కనే వాడుకుంటారు ఆడిడా. అది కూడా తప్పంటే ఎట్లా? గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు అడుముకున్నట్టు ఎవ్వరు ఏదన్నా కూడా వాళ్ళనే అన్నట్టు అనుకుంటా ఈ రిమాండ్ లేంది అని గరానికి వస్తున్నారు జనాలు. కానీ పో, నువ్వైతే పోయి వార్త తీసుకొని రాపు. పోతా. ఎట్లా నువ్వు చేయబట్టి రీలు చేసే మూడు ఉత్సాహం మొత్తం పోయింది. ఇటీ అన్న పాములంటే భయం లేకుంటే తీసి మెడలేసుకుంటామా? వేసుకుంటామా అంటున్నా. ఓ వాణి, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు పాములంటేనే చాలా మంది భయపడతారు. కొందరు వాళ్ళకు భయం అయి పాములను చంపితే ఇంకా కొందరు ధైర్యంతో తీసుకుపోయి ఎక్కడనో ఇడిచిపెడతారు. కానీ నువ్వేంది గట్లా అంటున్నావు అంటే, ఇక్కడ ఒక అన్న పాము అంటే భయం లేదు గియ్యం లేదు, పాము అంటే నా దోస్త్ అని ఏం చేసిండ్రో చూడుండ్రి. ఓ రాములా దేవుడా భగవంతా, ఓ అన్నా నిన్నే కరుస్తది. అగో ఓ అన్నా, పాముతోని పరాష్కం అసలుకే మంచిది కాదు. అసలే అది నల్ల త్రాసు, బుస్సున కాటేస్తది. ఓ కొడుకో చిటికెలేస్తున్నాడుగా ఇంకా. अली भाई कहाँ से रेस्क्यू किया ये?
అన్నా అన్నా అది నీ దిక్కే చూస్తున్నది, జర ఇడిచిపెట్టవే, ఏటన్నా పోతుంది, పాముతోనే ఆటలు అస్సలే వద్దే, నా మాటినవే అన్నా. అయినా పామేంది గంత మంచిగా మెడకు చుట్టుకొని అట్లనే ఉంటున్నది తప్ప ఎటు పోతలేదు, జర నువ్వన్నది ఈ పోరాదే ఓ పాము. ఆవుడా కిసిక్ కిసిక్ అని కిస్సులు ఇస్తున్నాడు, జర ఇడవవే అన్నా. అరే తమ్మి నీకు తలకాయ పనిచేస్తలేదురా, ఆ అన్నంటే తాగున్నాడు, నీకేమైందిరా వారి, నువ్వు కూడా దాంతో పరాశకం ఆడుతున్నావు. మధ్యప్రదేశ్ రాష్ట్రం అట అన్నది, పేరు దీపక్ మహనారు, స్నేక్ క్యాచర్ అటీనే. అయితే కొడుకుని స్కూల్లో దించొస్తుంటే నల్లని పాము కనబడితే ఉరికి మెడలేసుకొని బైక్ మీద వస్తుంటే ఈ చూసిన జనాలు వీడియో తీసిండ్రు. కాకుంటే ఇంటికి పోయేసరికి 2-3 సార్లు కాటేసేసరికి రాత్రికి రాత్రి జీవిడిచిండట మనిషి పాపం. కానీ ఏంది ఇది చెప్పుండ్రి, అరే పోయేటోడు సప్పుడు చేయక ఇంటికి పోక పామును మెడలేసుకునుడేంది, పరాశకమాడుడేంది, పానాల మీదకి తెచ్చుకొని జీవిడిచుడేందుల్లా ఇట్లా అంత ఆగం పని కాకుంటే. అయ్యో ఏదైనా పని షురూ చేసే ముందు అది మంచిదా కాదా అని ఆలోచన చేయాలి. అసలు అది మనకు శాతనైతుందా కాదా అని సుత చూసుకోవాలి. కొంచెం రిస్క్ ఉన్న పని అయితే బాగా ట్రైనింగ్ తీసుకోవాలి, సీనియర్ల దగ్గర ఐడియాలు తీసుకోవాలి. దేనికైనా ఇదే రూల్ వర్తిస్తుంది, లేకపోతే అడ్డంగా బుక్ అవుతారు. ఆయనత ఈ హింద పండు అవుతుంది. చూస్తున్నరానుల్లా పట్ట పగటిలి దొంగతనం చేద్దామని ఒక ఇంట్లో వచ్చి అడ్డంగా దొరికిపోయిన అప్రెంటిస్ దొంగ వీడు. గాశారం బాలేక బుక్ అయిపోయిండు. ఇంట్లున్న ఆడామను కత్తితోని బెదిరించేటాలకు ఆమె దొంగ దొంగ అని మొత్తుకున్నది. వెంటనే చుట్టుపక్కల ఇంట్లో ఊరుకొచ్చి వీన్ని దొరకబట్టి పొట్టు అరుచుకొని ఇట్లా గుంజకు కట్టేసి పోలీసులకు ఫోన్ కొడితే వాళ్ళొచ్చి వీన్ని స్టేషన్కి కొంటపోయిండ్రు. ఇక ఇక్కడ ఇంకో లేత దొంగ పనితనం ఎట్లున్నదో చూడుండ్రి. లోపట గురుకబెట్టి నిద్రపోతున్నాడు, అవుపడుతున్నదా? ఆగో వాడే దొంగ. మరి గట్లా సోయి లేకుండా వన్నడేంది అనుకుంటున్నారు అనుల్లా. అదే చెప్తున్నా. జార్ఖండ్ రాష్ట్రంలో అర్ధరాత్రి ఓ ఖాళీ మందిరంలకు దొంగతనానికి పోయి అందిన కాడికి ముల్లెగట్టింది దొంగ. అంతల్నే నిద్ర బాగా ముంచుకొచ్చినట్టున్నది. ఆ మూటలన్నీ పక్కకు పెట్టి అక్కడనే కాలు చాపుకొని మంచిగా నిద్రలకు జారుకున్నాడు. తెల్లారినాక గుడికొచ్చినోళ్ళు ఓర్ వారి ఎవడ్రా నువ్వు లేవో అని ఒర్రంగా లాస్ట్కు నిద్రలేసి ఎవరు మీరు, నేను ఎక్కడున్నా అని బిత్తర సూపులు చూసిండు. వాణ్ణి కూడా గట్టిగానే అరుచుకునే ఉంటారు. అయినా ఏదైనా పని చేసుకొని బతుకుతే కాదా ఇట్లా దొంగతనాలకు ఓవుడేంది, దొరుకుడేంది, తన్నులు తినుడేంది అని అంటున్నారు ఈ ముచ్చట ఎరికైనోళ్ళు. కిడ్నీలల్లా కొందరికి రాళ్ళు వచ్చినాయి అంటున్నారు కదా, వాళ్ళకైతే మస్తు అవస్థ అవుతుందట. లేవలేరు, చక్కగా లేస్తే కూసోలేరు. కొందరికైతే మొదట్లోనే కిడ్నీలల్లా రాళ్ళు పోవాలని ఈత కళ్ళు కూడా తాగుతుంటారు. అయితే గిడు ఒక అక్కకు కిడ్నీలల్లా కాదు కానీ కడుపుల రాళ్ళు వచ్చినట్టునుల్లా, అది కూడా 1, 2, 10, 20 కాదు, 300 రాళ్ళు. నమ్ముతలేరా ఏంది? కావాలంటే చూడండి ఒకసారి. చూసినరానుల్లా ఈ ఆపరేషన్ గిన్నెలు ఉన్నాయి అన్నీ అక్క కడుపుల నుంచి వెళ్ళినాయి. కొన్ని చిన్నగా ఉన్నా, కొన్ని మంచిగానే కచ్చగాయాలంత పెద్దగా ఉన్నాయి. మరి గిన్ని రాళ్ళు కడుపులు ఉన్నాయంటే అక్క కడుపులో ఓ చిన్నపాటి రాతి కొండ ఉన్నట్టే కదనుల్లా. అవస్థకి ఎట్లా ఓర్చుకున్నదో ఏందో కదా పాపం. అక్క పేరు దత్తుబాయి, 65 ఏళ్ల మనిషి, కామారెడ్డి జిల్లా తాండ్వాయి మండలం కృష్ణాజీవాడి ఊర్లు ఉంటుంది. కొన్ని రోజుల నుంచి అంటే కడుపును వస్తున్నదట. ఏ డాక్టర్ కాడికి పోయినా కూడా తక్కువ అవుతుందట. ఆయన ఇప్పుడు స్కానింగ్ చేసేసరికి రాళ్ళున్నాయని గుర్తుపట్టి ఇగో ఇట్లా ఆపరేషన్ చేసి 300 కంటే ఎక్కువనే రాళ్ళను బయటికి తీసిండ్రు కడుపుల నుంచి. మరి ఇన్ని రాళ్ళు కడుపులు ఎట్లా తయారైనయో ఏందో గాని ఆ అవస్థ తలుసుకుంటేనే ఎట్లనో అనిపిస్తున్నదిలే. వామ్మో. ఈ నడుమ కొంతమంది బాగా బరితెగించుర్రుల్లా. చిన్న వాటికి సుత కొట్లాట పెట్టుకొని గాయి చేస్తున్నారు. ఉత్త పుణ్యానికి రెచ్చిపోయి లొల్లి పెద్ద చేసుకుంటున్నారు. అరే పోలీసులు వస్తారు, కేసు పెట్టి లోపటేసి కోటింగ్ ఇస్తారు అనే సోయి కూడా లేదు. మన దగ్గరనే కాదు, అంతటా గట్లనే పాడైనరు. ఏం పుట్టింది వాళ్ళకు గట్ల చేస్తున్నారు? అరే లాఠీలతోని షాపు మొత్తం తుక్కు చేస్తున్నారు కదా. అక్కడ చాలా మందే ఉన్నారు కానీ ఎవ్వరు ఆపుతలేరు. అందరు ఒకటే బ్యాచ్ ఉన్నట్టున్నది. అందుకే నిల్చొని తమాషా చూస్తున్నారు. ఏంది లొల్లి అని అంటే, ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్లో 2 యాత్రికులు ఈ కండ్లద్దాల దుకాణం కాడికొచ్చి అద్దాలు బేరమాడినరట. అయితే రేటు దగ్గర ఆ దుకాణం సేటుకు ఆళ్లకు అడక మాట అనుకున్నారు. ఎంటనేగో వీళ్ళిద్దరు పోయి లాఠీలు తీసుకొచ్చి గిట్ల దాడి చేసి షాపు మొత్తం ఆగం చేసిర్రు. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాల రికార్డ్ అయింది. ఓనర్ పోలీసులకు ఫోన్ కొడితే వాళ్ళొచ్చి ఇగో ఈ 2 ఫైల్ వాళ్ళను పట్టుకొచ్చి వాళ్ళ స్టైల్లో మర్యాద చేసిళ్ళు. ఇగో ఇక్కడ కుంటుకుంటూ వస్తున్నారు చూసిండ్రా. ఈ ఫైల్ వాళ్ళు ఏం చేసిర్రో ఎరికేనానుల్లా.
రైల్వే ట్రాక్ పక్కన నిలుసోని వచ్చిపోయే రైళ్ల మీద రాలేస్తున్నారట. ఇట్లనే మొన్నొక రోజు జాన్పూర్ నుంచి రాయ్బరేలీ పోయే ఇంటర్సిటీ ట్రైన్ మీద రాళ్ళు ఇసిరేస్తుంటే ప్యాసింజర్లు పోలీసులకు కంప్లైంట్ చేసిర్రు. పోలీసులు ఆ ఏరియా మొత్తం జల్లెడబట్టి ఈ 18 మంది పోరంబోకులను పట్టుకొచ్చి గట్టిగానే అరుచుకున్నారు. పోలీసుల ట్రీట్మెంట్ బాగానే పనిచేసినట్టున్నది. తప్పైంది సార్, ఇంకోసారి చెయ్యం సార్ అనుకుంటా వచ్చి వరుసగా నిలుస్తున్నారు. ఇసోంటి తీట పని చేసిన వాళ్ళను గిట్లనే తాట తీయాలే అని అంటున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు. మరి లేకపోతే ఏంది, తమాషా అయిపోయిందా? యూట్యూబ్లో చూసి మీరు ఏం నేర్చుకుంటున్నారులా? ఏం నేర్చుకుంటున్నారు అంటున్నా. కొందరు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటే కొందరు స్పోకెన్ హిందీ నేర్చుకుంటారు. ఇంకా కొందరేమో ఇంటర్వ్యూలకు ఎట్లా అటెండ్ కావాలి, ఎట్లా కొలువు కొట్టాలి అనేది చూస్తున్నాలే. ఇంకా కొందరేమో బిర్యానీ ఎట్లా చేయాలి, మటన్ ఎట్లా వండాలి అనేగా నేర్చుకునేది. కానీ ఇక్కడ మాత్రం వీళ్ళు యూట్యూబ్లో చూసి ఏం నేర్చుకున్నారో అటు ఇంకా ఏమైందో చూడండి. యూట్యూబ్ అన్నారు, వంటలు అన్నారు, ఏకదమ్ బుల్లెట్లు చూపెడుతున్నారు. ఇటు దిక్కు ఏమో ముఖాలకు మాస్కులు వేసిన వాళ్ళు కనబడుతున్నారు. అసలు ఈ పోలీసులేంది, ఈ బుల్లెట్లేంది, యూట్యూబ్ అన్నారు అదెటు పోయిందని అంటే ఆడికే వస్తున్నాం ఆగుండ్రి. ఇగో ఈడ కనబడుతున్న బుల్లెట్లు ఉన్నాయి చూడుండ్రి, ఇవన్నీ ఈ దొంగ గోషగాళ్ళు కొట్టేసినాయే. మరి దొంగలు బుల్లెట్లు కొట్టేస్తే అసలు యూట్యూబ్కి ఏం సంబంధం, దాంట్లో ఏం చేసిర్రు అని అంటే పోలీస్ సార్ చెప్తాడు ఈనుండ్రిగా. యూట్యూబ్ లో సెర్చ్ చేసి బుల్లెట్ బళ్ళు దొంగతనం చేసేది వాళ్ళు 1-2 సార్లు చూసి దానిని ప్రాక్టీస్ చేసుకుని ఈ దొంగతనాలకి పాల్పడటం జరిగింది. హబ్బర బిడ్డ, మీ తెలివి తెల్లారా కదరా బద్మాష్ గల్లారా. ఇన్నారుల్లా ఈ దట అసలు ముచ్చట. బైక్లను ఎట్లా దొంగతనం చేయాలి, ఎట్లా హ్యాండిల్ లాకులు తీయాలి, మళ్ళీ ఎట్లా ఎస్కేప్ చేయాలి అనేది మొత్తం యూట్యూబ్లో చూసి ఫాలో అయ్యి ఇంతగానం బుల్లెట్లు దొంగతనం చేసిరట. ఇంకా గమ్మత్ విషయం ఏంటంటే మొత్తం బుల్లెట్ బైక్లనే కొట్టేసి ఒకనాడు మాత్రం స్కూటీ కొట్టేసిరట. 1000 గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివాన గూలినట్టు స్కూటీని కొట్టేసిన విజువల్ పోలీసులకు కనబడేసరికి డొంకంత గది వీళ్ళ బండారం అంతా బయటపడ్డది. ఇంకా గమ్మత్ విషయం ఏందనంటే వీళ్ళంతా బీటెక్ స్టూడెంట్స్ అట. మరి బుద్ధి ఎందుకు గడ్డి తిన్నదో గాని చదువు పక్కన పెట్టి జల్సాల కోసం దొంగతనాలు చేస్తే జైలు పాలవడమే కాకుండా ఇజ్జత్ పోగొట్టుకొని పిల్లను ఎవ్వడియకుండా చేసుకున్నారు. ఇంతకు ఏ ఊరోళ్ళో చెప్పలేదు కదూ, బాపట్ల జిల్లా పోరలట. కొందరికి పబ్లిసిటీ పిచ్చి ఉంటది కదా అని అంటే వాయమ్మనే అడుగు తీసి అడిగేస్తే చాలు ఫోటో అన్నది తీయమంటారు, వీడియోలు అన్నది తీయించుకుంటారు. ఇక వీటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకొని వీటిని చూసుకుంటా మురిసిపోతారు. కొందరైతే పెద్ద పెద్ద లీడర్లు కూడా కెమెరా బంద్ పెట్టిందంటే చాలు సప్పుడు చేయకుంటారు, మళ్ళా కెమెరా ఆన్ చేస్తే చాలు పర్ఫార్మెన్స్ మొదలు పెడతారు. ఓ ఈ మాటలిని నేను చంద్రబాబు గురించి ఇట్లా మాట్లాడుతున్నానేమో అనుకునేరు. కాదుల్లో ఇంకో గీ అన్న గురించి. అబ్బబ్బబ్బబ్బా, ఇంత కట్టం చేసే మనిషి తెల్ల బట్టలు వేసుకొని కూడా చెమటంతా అడుపుకుంటా మరీ సిమెంట్ మాలు పోస్తుండు కదా. లీడర్ సాబ్ అంటే ఈయన లెక్క ఉండాలి అనిపిస్తున్నది కదా. ఇదంతా నిజం అనుకునేరు, అంత పబ్లిసిటీ అంటే ఫోటోల కోసం ఇట్లా సిమెంట్ మాల్ మోసినట్టు చేస్తే ఇంతల్నే ఏమైందో చూడండి పాపం. అయిపోయి పబ్లిసిటీ పిచ్చితోని గుంత తవ్విన తంతెల మీద నిలబడి ఇట్లా తట్ట అందుకున్నాడో లేదో కాలు జారి ఆ తవ్విన గుంతల్ని పడ్డాడు. మొదలిచ్చిన గంప మోసినప్పుడు ఫోటో చక్కగా రాలేదని ఇంకో తట్ట ఇవ్వమన్నాడు. ఇంతల్నే ఇట్లా పడిపోయి పరుగు తీసుకున్నాడు. ఈయన గారి పేరు ప్రఫుల్ శ్రీవాస్తవ, ఒక సామాజిక కార్యకర్తట. మధ్యప్రదేశ్ రాష్ట్రం సియోనిలో గుడి కట్టే పనులు అవుతుంటే అక్కడికి పోయి ఆడ పనిచేసేటోళ్లకు సాయం చేస్తున్నట్టు ఫోటోలకు పోజులు ఇద్దాం అనుకున్నాడు. కానీ ఒకటి అనుకుంటే ఇంకోటి అయినట్టు ఇట్లా పడిపోయింది అన్నట్టు. అందుకే పని చేస్తే చెయ్యాలే లేకపోతే లేదు. కానీ ఇట్లా పబ్లిసిటీ కోసం పని చేసినట్టు బిల్డప్ లేనులా చీప్ పబ్లిసిటీ కాకపోతే. బైక్లు స్కూటీలు నడుపుకుంటా కనీసం హెల్మెట్ పెట్టుకోకుండా రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు తిరిగే వాళ్ళకు పోలీసులు ఎట్లా సర్ప్రైజ్ ఇచ్చిండ్రులా ఎన్ని రోజులు. అందరు పోలీసులు ఒకే దగ్గర నిలబడి దండం పెట్టుడు, లేకుంటే చిన్న చిన్న పువ్వులు చేతిలో పెట్టుడు, అదే కాకుంటే బొకేలు ఇచ్చి జర హెల్మెట్ పెట్టుకోమని చెప్పుడు. ఓ ఇట్లా మస్తు నడిచినాయి కదా. అయితే ఇక్కడ మాత్రం హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళకు కలెక్టర్ సారు సర్ప్రైజ్ చేసిండు. హెల్మెట్ పెట్టుకొని బండి నడిపిన ప్రతి ఒక్కరికి గిఫ్ట్ చేతిలో పెట్టిండ్రులా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ సారు. అట్లని ఒక్క బండి నడిపిన అన్నలకే అనుకునేరుల్లో అన్నలకిచ్చిండు, అక్కలకిచ్చిండు. చూడుండ్రి హెల్మెట్ పెట్టుకొని పోతున్న వీళ్ళను సడన్ గా ఆపి చేతిలో ప్రైజ్ పెడితే ఎట్లా ఖుషి అవుతున్నారో. అయినా హెల్మెట్ పెట్టుకొని పోయేది ఎవరి కాళ్ళకు తెలియదా?
నడిమిట్లా వీళ్ళేంది ఇట్లా ఆపి ప్రైజులు ఇచ్చుడు, మీదికెళ్ళి హెల్మెట్ పెట్టుకున్నోళ్ళకు ప్రైజ్ ఇచ్చుడు ఏందనంటే ఇట్లయితే జనాలకు ఇంకింత అవేర్నెస్ పెరిగి అందరికందరూ బైక్ ఎక్కినోళ్ళు హెల్మెట్ పెట్టుకుంటారని ఉపాయం చేసిర్రట. ఇగో ఈ అన్నోలేనట ప్రోగ్రాం పెట్టి కలెక్టర్ సార్ను వేరే ఆఫీసర్లను పిలిచింది. చెప్పవే అన్నా, ఎక్కడ పెడుతున్నారు ఇట్లా హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళకు ప్రైజులు ఇచ్చుడు? దీని ఉద్దేశం ఏంటంటే ఎవరైతే రోడ్ నిబంధనలు పాటిస్తారో వారికి బహుమతి ఇవ్వడం. ఈ బహుమతి ఇక్కడ కాకుండా మేము దేశమంతటా ఈ కార్యక్రమం చేపడుతున్నాము. అవ్వర బిడ్డో, ఇన్నారుల్లా దేశం అంతటా ఇసోంటి ప్రోగ్రామ్ ని పెడతారట. మరి హెల్మెట్ పెట్టుకొని పోతున్న కొందరికే ఇసోంటి గిఫ్ట్ ఇస్తారో, వందలు వేల సంఖ్యలు ఇస్తారో తెలియదు కానీ ఇట్లా వెరైటీగా హెల్మెట్ మీద జనాల ప్రాణాల మీద గొప్ప ప్రోగ్రాం చేసుడైతే చిరంత వెరైటీగా ఉన్నది. పోన్రి, మీరైతే పక్కాగా హెల్మెట్ పెట్టుకునే ప్రయాణం చేయండి, సరేనా? చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.